చూడండి ఒకసారి ప్రాణ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. నీవేలాగు వింటివో నీవు ఎలాగూ ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. చాలండి. ఓ సాధులు సంఘమా, లేక అదే మాట నన్ను అడుగుతున్నారు. ఓ అమరేట్లో ఉన్న సంఘమా, అయ్యా చాలా ఉన్నాయి అనుకోండి. బాపుడి సంఘమా, నువ్వు ఎలాగ విన్నావు అండి? నీవు ఎలాగ విన్నావు, ఎలా ఉన్నావు, ఉపదేశం ఎలా పొందావు, ఎలా విన్నావు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? విని దాన్ని గై కొనవచ్చు అంటుంది. గై కొనచ్చు అంటే తీసుకొని ఒక పండు ఉందనుకోండి, ఆ పండు చెట్టు మీద ఉంటే కొయ్యకుండా తింటావా? ఏం చేస్తావు? ఆసక్తి కలిగి దాన్ని కోసుకొని తినదా కూరుకోం. కారణం ఏంటి? ఆ పండు తినాల. తినకుండానే ఈ పండు చేదుగా ఉంటుందా, తీయగా ఉంటుందా? కాబట్టి నేను తిన్ను, చేదుగా ఉంటుందేమో, అది తింటే నేను చనిపోతానేమో అనుకుంటే కాదు. ఉపదేశం అంటే దేవుడు మనకిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యము. అందుకని సొలొమోను ఉపదేశం చేశాడు. ఎవరికి? యవనస్తులకు, యవనరాన్లకు, ముసలోళ్లకు, పెద్ద అందరికీ భేదం లేదు, చిన్నపిల్లలకు కట్ట. కాబట్టి ఉపదేశం ఏంటంది? ఆ యొక్క టీచింగ్ చేయటం. టీచింగ్ అంటే విడదీసి, ఇప్పుడు క్లాస్ టీచర్ అనుకోండి, ఇక లెక్చర్ ఏం చేస్తారు, అవన్నీ విడదీసి ఇట్లా చెప్తే అర్థమై, లేకపోతే చెప్పకపోతే ఏమవుతుంది, అట్లా అర్థం కాదు. కాబట్టి ఇదిగో ఓ సంగమా, నీ క్రియ నాకు తెలుసు, నువ్వు చేస్తున్న నాకు తెలుసు, అంత తెలుసు, కానీ నీకు కొద్దుగా ఉంది. నువ్వు ఎలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటివో దాన్ని గై కొనుచు మారు మనసు పొందు అంటే ఈ వ్యక్తిలో మార్పు లేదట. ఏ లేదు, ఎంత చెప్పినా కానండి మార్పు లేదు. మార్పు అంటే ప్రవర్తన అంటే ఇది ప్రవర్తన. రాహాబును వేశ్యప్రవర్తన ఎలా ఉంది అంతకుముందు? ఏమండి, ఎప్పుడు మార్పు చెందిందేమే? వేగుల వారిని చేర్చుకోవడం ద్వారా. వేగుల వారు హెచ్చరించారట, అమ్మా ఇదిగో ఈ యొక్క ఎరుకో నేను అంటే నిర్మించడానికి వచ్చాం, దీని యొక్క పూర్వపరాలు తెలుసుకోవడం వచ్చాం అన్నప్పుడు, అయ్యా మీరా? కాబట్టి ఈ వేషట ఎప్పుడైతే మీరెవరండి? వేగుల వారం. పాపం చేయడానికి రాలా, పాపానికి దూరంగా ఉన్నాం. ఎందుకంటే మా దేవుడు అంటే అదిగో ఆజ్ఞ ఇచ్చేవాడు, ఏ వ్యసనించవద్దు. ఆ మాట అంత హృదయం కలిపి, అమ్మో ఏమైంది చేస్తే పరలోకానికి హక్కుదారులు కాదు, పరలోకంలో అర్హత లేదమ్మా. అప్పుడు యేసును అంటే ఈ దేవుని గురించి విన్నది ఆమె. ఎవరింది? రాహాబు వేశ్య. యేసును గూర్చి విని, అమ్మా మీ దేవుడు చాలా గొప్పవాడండి, ఎర్ర సముద్రం పాలు చేశాడయ్యా, అదిగో యోర్దాను దాటక ముందు సీహోను, ఓగును, అమోను రాజును ఓడించాడయ్యా. మీ మాట వింటుంటే మా జనులందరి భయం. ఏం భయం అండి? ఆ వాక్కునగానే, ఈ దినాన ఈ వాక్యనగానే భయం అవుతుందా మనకు? ఏం భయం ఉంటలా. కాబట్టి
ఓ సాధన సంగమా, నువ్వు ఎలాగ ఉపదేశం పొందావు, ఎలాగ విన్నావు, దాని కైకొనుచు మరణం పొందు. ఎందుకంటే అట్లాగా సోమ మైక్ తీసుకో, మైక్ ఉంది కదా. నీవేలాగ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మరణం పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. అంటే జాగ్రత్త చెప్తున్నాడు, జాగ్రత్త. ఎవరు మట్టుకోవాలి జాగ్రత్త అంటే, నేను దొంగ వలె వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు. ఇది ఎలా ఉంది? దొంగ వలె. దొంగ మన ఇంటికి చెప్పొస్తాడు దొంగతనం చేస్తానని, రాడు. కానీ ప్రభు అంట, అనుకోని గడియలో మీరు అని నిద్రపోతుండగా మెలకు ఎవరైతే ఉండో వాళ్ళని తీసుకెళ్తాను. మనసు మీద ఇద్దరు పరుంటారు, వారు కొనిపోబడతారు. అంటే నిద్రపోతుంది కాబట్టి తెలియదు, కానీ ఇద్దరు తిరగలిస్తున్నాడు. తిరగలి ఒక ఆమె ఎత్తపడుతుంది. ఎట్లాగా? శరణ్ గా అంటుంది. ఏంటి చూస్తున్నాడు? ఏం ఈ యొక్క ఆ పుల్లను పట్టుకో, పుల్ల ఇద్దరు పట్టుకుంటారు, ఒకరు పట్టుకుంటారు పుల్లను. మరి ఈ పుల్ల పట్టుకున్నాం, ఏమైంది? ఒక క్షణంలో మాయమైపోయింది. కాబట్టి జాగ్రత్త. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాద్దీసులు నీ యొద్ద ఉన్నారు. ఓ సంగమా, అపవిత్రపరచుకొనని వస్తుందట. అంటే ఏంటా వస్త్రము? అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో ఉన్నారు. ఏమండి? అపవిత్రపరచుకొని కొందరు అంటే ఏం వస్త్రం అంట? తెల్లని వస్త్రము, అపవిత్రపరచుకొని వస్త్రం అంట. అంటే ఎవరు అపవిత్రపరచుకొని కొందరు అంటే ఉదయాలు చక్కగా చేసుకొని, అందుకే యోధాపతి రాస్తున్నాడు, తరచుగా రాస్తున్నాడు యోధ. యేసుక్రీస్తు సహోదరుడు యోధ. అంటే కానీ యాకోబు కుమారులో యోధ 4వ వాడు కాదు. ఎవరండి? యోధ యేసుక్రీస్తు తమ్ముడు. యోధ, యాకోబు, యోహాను ముగ్గురు. ఈ యోధ రాస్తున్నాడు చూడండి ఒకసారి. 23వ వచనం. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు. ఎట్లంట అంటే ఇక అగ్నికి పోతారు, ఒక్కొక్క క్షణంలో తొట్టుతారు. అగ్నిలో పడకుండా కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎందుకని? అయ్యా పాపంలో పోతున్నారా, ఇంకా నగ్గుతున్నారా అంటే తాగుడు, వ్యభిచారము, దొంగతనము, మోసము అంటే ఎలాంటి వారికంటే అగ్నికి అవుతారట. ఎవరు? వీళ్ళందరూ. కాబట్టి అగ్నికి వెళ్ళకుండా ఏంటండి వారు లాగాలంటే, అయ్యా రండి క్రీస్తు యొక్క వాక్యం వినండి, మీరు అగ్నిలోకి వెళ్తారు, అక్కడ ఏడ్పులు పలుకులు ఉంటాయి, కాబట్టి మీరు రండి బయటికి. అందుకనే అగ్నిలో పడుచున్న వారిని కొందరిని లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక. ఏంటంటే అంటే శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన ఏమాత్రము ఒప్పుకోనక అంటే నేను చేయను. అందుకని చూడండి, ఉదాహరణకు చూద్దాం. ఆదికాండం 39:10 చూడండి. ఆదికాండం 39:10. వస్త్రాన్ని అపవిత్రపరచుకొని కొందరు నీలో ఉన్నారు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము అబ్బో వినలేని కనలేని ఆ యొక్క
పాపం అంట. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దుష్కార్యమైనది ఎక్కడండి? మంచి కార్యం కాదు. దుష్కార్యం అంటుంది దుష్టు చేసే పన్నట్ట. దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. ఏమండి? దేవుని విరోధముగా పాపం కట్టు. ఎవరికి? దేవునికి మనుషులకు కాదండి. ఒకవేళ మనుషులు విరోధం అయితే అది కాదట. ఇదిగో దేవునికి విరోధముగా పాపము చేస్తే దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యజమానుని అంటే పాపానికి అండి ఇన్వాల్వ్ కాలా ఏసేమనండి. అయితే చెప్పిన చాలాసార్లు చెప్పాడు, కానీ ఏం చెప్పాడు? ఆమె కూడా ప్రతిరోజు దినదినము అంటే అనగా ఆ యొక్క పోతిఫరు భార్యలో అపవాదు దూరింది. ఎలాగైనా కానీ ఈ యొక్క మంచివాడిని, దేవునికి ఇష్టమైన వాడిని ఇలా చెడగొట్టాలా, పాపంలో ముంచాలా, పాపంలో దించాలనుకున్నాడు. ఎవరు? సైతాను. అందుకని ఆ యొక్క పోతిఫరు భార్యలో దేవుని యొక్క ఆత్మ లేదు, దురాత్మ వచ్చింది. దురాత్మ అంటే శరీరానికి ఏం చేస్తున్నా దురాత్మ. అందుకనే ఇక్కడ ఏం చేస్తుంటే చెప్పాడట, దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు చూడండి, అంటే ఒప్పుకోలేదు. ఏంటిది? శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన. ఏంటిది? చెప్పండి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక, నాకు అవసరం లేదు అని నేను వెళ్ళి అయ్యో భిక్షమడికి వస్తున్నా కానీ ఈ పని నేను చేయను. అందుకనే అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు కొందండి భయపడక కొందరిని కరుణించుడే. ఏంట దాన్ని అంటే అర్థమండి? శరీరము వలన అంటే శరీరముందు పడిన అంగి. అంటే అక్కడ డాగు అనే వస్త్రం ఉందా, డాగు అనే అంగి అండి. ఈ యొక్క శరీరం నుండి డాగు ఉంటుంది. లోపల అంతరంగముల ద్వారా డాగు అంతరంగం పాడైపోతుంది. అంత పనికిరాదు. పండునుకోండి, లోన చెడిపోద్దా, పైన చెడిపోద్దా? పండు కోసి తెలిసిపోద్ది పురుగుందా లేదా. చూడడానికి బాగుంటుంది, కానీ లోపల ఏముంది? చెడిపోయి ఉంటుంది. అప్పుడు తెలిసిపోతే చెడిపోయింది. కానీ మన లోపల చెడిపోయి ఉంది హృదయం. కాబట్టి ఇది అపవిత్రపరచుని కొందరు ఏమాత్రం దాన్ని ఒప్పుకొనక దానిని అసహించడం అంటే నాకొద్దు. కాబట్టి ఇక్కడ అందుకనే అయ్యా సార్దీసులో అండి అపవిత్రపరచుని కొందరు సార్దీసులో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని వస్త్రాలు. ఎలా కడిగారు దాన్ని? ఎలా కడుక్కున్నారు వాళ్ళు? ఏ రక్తంతో? చూడొకసారి అదే ప్రయాణ గ్రంథం 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరండి? మహాశ్రమలు. ఎంత ఇబ్బంది పెట్టిండో. ఏ సేవ ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఎవడి పోతిఫరు భార్యట. ఇది ఏం చేసింది? తన వస్త్రాన్ని దగ్గర పెట్టుకొని పెద్ద కేకేస్తుంది, చెబుతుంది, అయ్యా ఇదిగో హెబ్రీయుడిని మన ఇంట్లో పెట్టి అండి ఇదిగో నన్ను వేసాడు, అవమానపరచడానికి వచ్చాడు. అవమానపరచని నేను పెద్ద కేక వేయగా విడిచి పారిపోయాడు. అందరు వింటున్నారట. కానీ ఆ యొక్క పోతిఫరు నమ్మాడా?
నమ్మాడా పోతిఫరు? చెప్పండి. నమ్మలా. కాబట్టి భార్య ప్రవర్తన చూసి ఆయనకు యేసేపు అని యేసేపు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి ఎవరు చేసింది? ఇప్పుడు యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మన ఇల్లు వర్ధిల్లుతుంది. ఎలాంటి వారండి? ఇప్పుడు ఎవరు లేరు తోడు? యేసేపుకు దేవుడు ఉన్నాడు కదా. ప్రేమండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు కానీ అయితే మరి ఊరుకుంటుందా? కోప్పడకపోతే ఏమండి ఊరుకుంటుందా? చెప్పలేదు మీరు. ఆ సమయానికి అయితే మరణశిక్ష ఉంటుంది కానీ అట్ట కాదట. ఏమిటి? ఆ రాజుగారికి కోపం వచ్చింది. ఎంబడి తీసుకెళ్ళి జైలు ఏమన్నాడు కానీ సంబంధరా అధికారం ఉండదు, చంపొచ్చు. కానీ అలా కాంట్లా. కానీ ఇక్కడ అండి తెల్లని వస్త్రాలు అంటే, అయ్యా ఇదిగో వీరెవరంటే మాసంలో వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాల్ని ఉతుకుకొని. ఎవరు ఉతుక్కుంటారు? ఎవరు ఉతుకుతారు అండి? ఉతికేది ఎవరు? అనుకుతావా? కానీ ఒకసారి చూడండి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 2 చూడండి, 10:22. మనసాక్షికి కల్మషము తోసుకున్నట్లు మనసాక్షి కల్మషము తోసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం కలవాలంటే ఇక్కడ ఎవరండి? యేసుకి ఏమైంది? మనసాక్షికి కల్మషము తోసుకున్నట్లుగా అని ఏ ప్రోక్షణ ఉంది? రక్త ప్రోక్షణ అనేది ఏంటిది? యేసు యొక్క రక్తము, రక్తము, యేసు యొక్క రక్తము, రక్తము. కల్మషం తోసుకోండి. ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన. ఏమండి ఎవరండి ఇల్లు? ప్రోక్షింపబడిన హృదయం గలవారు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు నిర్మలమైన ఉదకముతో స్నానము. ఏంటిది నిర్మలమైందండి? వాక్యముతో కడగన వారు. వాక్యం అంటే దేవుడు. వాక్యం అంటే పరిశుద్ధాత్మ వచ్చి కడుగుతాడు లోపల. అంటే మనకు కనపడదు. ఆయన వచ్చి నీ హృదయంలో ఉంది బయటికి లాగి కడుగుతాడా? కాదు. చూడండి, అందుకనే ఉదాహరణ చూడండి ఒకసారి. ఎఫ్ఎస్ పత్రిక 5వ అధ్యాయము 27 వచ్చినాం. ఎఫ్ఎస్సి 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన దాని ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో అంటే ఎవరితో ఉదకస్థానము అంటే క్రీస్తు అందరిని కడుగుతున్నాడు. అంటే ఇక్కడ ప్రోక్షింపబడిన హృదయం గలవారై నిర్మలమైన వాక్యముతో ఉదకస్థానము. కాబట్టి ఎప్పుడైతే నీకు అక్షయమైనది వారబాధనైనా స్వాస్థ్యం మనకు ఉంది. కాబట్టి వాక్యముతో ఉదకస్థానం చేయబడ్డావా అంటే మరలా మురికి చేయడానికి కుదరదు. అందుకనే వాక్యంతో ఉదకస్థానం చేసి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతే ఏమండి? ఉదకస్థానం చేసిన తర్వాత మరి పాపంలోకి వెళ్ళిపోతాండి. ఎలాంటి వారు వాళ్ళు అంటే చూడొకసారి 1 పేతురు 2వ అధ్యాయం చూడండి. 2 పేతురు 2:20 వచనం. 2 పేతురు 2:20.
ఆ, రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై ఎవరు వారు? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత అనుభవంగా అంటుంది. అనుభవం అంటే యేసుక్రీస్తు చేత అనుభవం అంటుంది. ఎక్స్పీరియన్స్ ఉందంట బాగా. ఏ జ్ఞానమండి? అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత అంటే ఈ లోక మాలిన్యం ఇక పాపానికి జోలు కాకుండా ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి ఏటిలో లోకములో కలిసిపోకూడదు. లోకమాలిన్యం నుంచి ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో ఆ కడబడి మరలా బుద్ధిపూర్వకముగా నువ్వు పాపం చేస్తే వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే అంటే మరి చెడ్డది. అయ్యో చివరా. కానీ ఆ స్థితి కాటికి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటయే వారికి మేలు. అంటే అర్థం నీ దేవుని ఎందుకండి? దేవుని ఎందుకండి? వచ్చి మళ్ళీ వెళ్ళకూడదు. తెలుసు, అనుభవపూర్వకంగా తెలుసుకున్న అన్ని విషయాలు బాగా తెలుసు. ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని తెలుసు. కానీ చూడండి, అనుపూర్వకముగా తెలుసుకొని మరలా బుద్ధిపూర్వక పాపం చేస్తే క్షమాపణ లేదు. అసలు ఎందుకు వచ్చారు మీరు అంటాడు ఆడ పేతురు. కాబట్టి ఇలాంటి వచ్చినావు కుక్క తన వాంతికి తిరిగినట్టును. ఎట్లా కుక్క ఏంటండి? బాగా తింటారు. చూడండి, వాంతికి ఏం చేస్తుంది? వాంతి మళ్ళీ చేస్తుంది మళ్ళీ తింటది. అండి కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడపడం పొంది బుర్రలో దొరినట్టుగా నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. అయ్యా ఇదిగో కుక్కను చూపిస్తున్నాడు. అంటే కుక్క బతికంటే అండి పాట మాత్రం అండి, కుక్క వలే ఇలా తిరిగినాను, పంది వలే ఇలా పొర్లినాను. ఎందుకని పంది పొడుతుందట. దేంట్లో? ఏంటి ఆ పంది ఎవరండి? ఒకవేళ నేనయ్యున్నానేమో, నువ్వయ్యున్నావు, కాలం చేయండి. అందుకనే అక్కడ చూస్తుంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 45 చూస్తుంటే 43వ అధ్యాయంలో ఇక్కడట ఒక ఇల్లు ఉందట. ఆ ఇంట్లో అండి అది అపవిత్రాత్మ ఉందట. అపవిత్రాత్మ. అయితే అపవిత్రాత్మ ఉన్న ఇంటికి వెళ్ళాడు దేవుడు. వెళ్ళాడట. కానీ ఒకసారి 12:43 మత్తయి. అపవిత్రాత్మ నిదానం ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, అపవిత్రాత్మ ఒక మనిషి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. ఏంటంట? అపవిత్రత వెళ్ళిపోయింది, పాపం వెళ్ళిపోయింది. కానీ అయితే అదేంటి? దానికంట నీరు కావాలట. నీరు లేని చోటు కావాలా. అందుముందు ఏముంది? నీరుంది. వాక్యం ఉంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దానికంట చోటు దొరకలేదట. కాబట్టి నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుటకు వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక. ఏం లేదు? నీరు లేదు. ఏంటండి? వాక్యం లేదు, దేవుడు లేదు. కాబట్టి ముందేమో శుభ్రం చేశారట ఆ ఇల్లు.
అపవిత్రాత్మ పట్టింది వాడికి. కాబట్టి వెళ్ళిపోయింది అపవిత్రాత్మ. ఇప్పుడు ఏం ఉండాలా? జీవం గల నీరు ఉండాలి. కాబట్టి ఈ యొక్క జీవం గల నీరు ఆయనలో లేదు. అంటే వాక్యం ఎప్పుడైతే నీ యందు ఉందో అని అపవిత్రాత్మకు చూడలేదు. వాక్యం ఉంది కాబట్టి యేసేపు కండి, వాక్యం ఉంది కాబట్టి యేసేపుకు రాలా పాపము. అంటే ఎప్పుడైతే దేవుడిలోని నీకు వస్తుంది. అందుకనే ఇక్కడ పంది ఎక్కడండి, అందుకని గేరాసేన ప్రాంతంలో యేసు వచ్చిన తర్వాత సేనాపడినది ఏమి అడిగాలుంది, అడగాలనుకుంది పందుల వైపు దానికి వెళ్ళట. ఎందుకని పంది అంటే ఏంది? మరలా కడగడం పంది బుర్రలో దొరుకుతుందంటే మరి నువ్వేమైనావు? బాగా కడిగాడు దేవుడు. మరలా బురద పొలితే అలాంటి వారికి రాజ్యం లేదయ్యా. ఓ సాధు సంగమా, దేని పిల్లరా, ఇదిగో నువ్వు అట్టున్నావు. కానీ అయితే సాధు సంఘము కొంతమంది ఉన్నారు, వారు అర్హులు, తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. దేంట్లో? క్రీస్తు రక్తములో. అంటే మనసాక్షికి కళ్ళము తెలుసుకున్నట్టు ప్రోక్షపడే హృదయం గలవాట. అలాంటి వారికి ఉందట. సోమ ప్రకటన. సార్దీస్లో నీ యొద్ద కొందరు ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఎలాగునా తెల్లని వస్త్రం అంట. తెల్లని వస్త్రం అంటే పైకి వేసుకోవడం తెల్లని వస్త్రం అండి. పైకి తెల్లగా ఉండి లోపల అనేక విషయాలు అంటే కుదరదు. ఇది అంటే తెల్ల వస్త్రం అంటే లోపల అంతరంగంలో ఉండాల. ఆ యొక్క శ్వేత వస్త్రము, శ్వేత అంటే స్వచ్ఛమైన వస్త్రం అంట, తెల్లని వస్త్రం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక. అదేంటండి జీవనం ఉంటుంది ఏంది? ఎప్పుడైతే పేరు లెక్కంపడితే తుడుపుతాడా దేవుడు? చెప్పండి. నీ పేరు రాయబడి ఉంది, పాసన గుంపులో ఉన్నావు, మరి పేల గుంపులకి వెళ్తావు. ఇప్పుడు లిస్టులో ఉందండి. ముందు ఏంటండి ఆ కాల్కిన చేసిన తర్వాత ముందు ఇంతమంది పాస్ అయ్యారు. ముందే అలర్ట్ చేయరు, చేస్తారా? అలర్ట్ చేయరు. మళ్ళీ చేర్పులు కురుపులు ఉంటాయి. ఈ పేరు తీసేయి, ఈ మార్క్ అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు. నువ్వు ఎంత బాగా రాసినా నీకు ఎందుకని? కాబట్టి ఇక్కడ జీవనంలో పేరు తుడుస్తారా లేదా? తుడుస్తారు. ఎలా చెప్పగలవు? తుడుస్తారని ఉందేమన్నా? ఏడా సంగతం ఉందా? 32 నిర్గమ 32 చూడండి. అయ్యో నువ్వు వారి పాపములు ఒకవేళ పరిహరించవా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని. అదండి తుడిచేస్తాడు దేవుడు. చేస్తాడు లేదా? కానీ నీ గ్రంథంలోని యొక్క పేరు అయ్యే గ్రంథం నుండి నా పేరు తుడిసేయి అంటే నేను తుడిసేయను. వారి పాపలు క్షమిస్తే నా పేరు ఉంచు, క్షమించకపోతే చూడు ఎంత చెప్పాడు. ఎందుకని అంత ప్రేమ మోషేకు అండి? ఆ యొక్క 20 లక్షల మందికి ఎందుకన్నా ప్రేమ? ఎవరి మీద? ప్రజల మీద. ఎందుకని అంటే తన ఒక్కరు పేరు లేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ పేర్లు ఉంచాల. మనమైతే నా పేరు ఉంచాయి, వాళ్ళ పేరు వద్దు. కానీ ఇక్కడ ఎక్కడండి? ఇక్కడ మోషే చెప్తున్నాడు, ఏ గ్రంథంలో? నీ గ్రంథంలో ఉన్న పేరు తుడిసేయి. కానీ అయితే ప్రేమ గ్రంథంలో అట్టంట్లా ఈ పేరు తుడిసిని కానీ అక్కడ ఒప్పుకుంటారు. ఎవరండి? చూడొకసారి అది ప్రకటన గ్రంథం, ప్రకటన
27, 21, 27 ప్రకటన. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే. అంటే ఎవరండి? ఇప్పుడు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అంటే, గొర్రె పిల్ల అంటే క్రీస్తులకు కడుగున వారు మాత్రమే. అంటే ఇక్కడ మరి పేరు అంటే గొర్రె పిల్ల జీవనం రాయబడిందా? మోషే పేరు రాయబడిందా? చెప్పరండి. గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డాడా మోషే? పాత నియమంలో కడగబడ్డాడన్నా? గొర్రె పిల్ల రక్తం ఉంటుంది. ఒకవేళ రాయొచ్చు, దూతలు రాయొచ్చు పైకి, కానీ ఇక్కడ అయ్యా వీళ్ళు ఎవరండి? ఏమండి, ఇదిగో నా వారి ఇల్లు, ఇల్లు సింహాసనం చెప్తున్నట్ట. కానీ ఒప్పుకుంటారు ఎవరిని? ఇప్పుడు చదవమ్మా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొని చూశాను కూడా. అయ్యా నాకు తెలిసి ఆయన ఎవరో. తండ్రి మాత్రం ఏమండి, ఇదిగో వాడి పేరు తీసేయి, వాడి పేరు లేదు కొట్టాయి అంటే, లేదయ్యా నన్ను ఒప్పుకున్నారు. ఏమని 10:31 మత్తయి 10:31 10 వచ్చేపటి వచ్చినాం. మనుషులట ఏమని ఒప్పుకోవాలట? అయ్యా నేను పాపిని, దుర్మార్గం చేయడానికి కాని చేశానయ్యా, నీకు విరోధముగా పాపం చేశానయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తపడి ఏడ్చి ప్రవర్తిద్దుకుంటే, అలాంటి వారట అయ్యా ఇలా ఉండి, ఇదిగో మనుషులు నన్ను ఒప్పుకున్నారు వీళ్ళు. కాబట్టి ఏం చేయడా మనుషులట నన్ను ఒప్పుకున్నవాడు పరలోకమందున్న తండ్రి ఎదుట, తండ్రి అట నేను కొట్టేస్తానంటే, అయ్యా ప్రభువా ఒప్పుకున్నాడయ్యా, తన జీవితం మార్చుకున్నాడయ్యా, తన మార్చుకున్నాడయ్యా, కాబట్టి తండ్రికి రికమెండ్ చేస్తున్నాడు. ఎవరి విషయం? నీ విషయం, నా విషయం. ఎందుకంటే మనమైతే ఆ పాదనమంలో ఉన్న లిస్టులో లేదు అండి. ఇక్కడ జీవగ్రంథమందు వేరు. ఇది ఏ గ్రంథం అండి? ఇది ఏ గ్రంథము? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము. అదేంది? జీవగ్రంథమే. కానీ ఇక్కడ గొర్రె పిల్లలో అంటే క్రీస్తుల కడగని వారిని లిస్ట్ ఇది. ఏమండి, అందుకనే ఆ యొక్క కీర్తన అంటున్నాడు చూడండి, 68 కీర్తనలు 65-28 చూడండి. చూసారా? 65 69 జీవనంలో ఉండి వారి పేరు తుడుపు పెట్టు అంటే ఎందుడి అంటే తుడిపేస్తారు లేదా? ఒకవేళ జీవనంలో తుడిపి పెడితే ఏముందండి? మరలా ఏం చేశాడు ప్రభుట? అడ్డుపడి ఏమండి, అడ్డుపడయ్యా వారు తుడిచిపెట్టొద్దు, నా రక్తంలో కడిగానయ్యా, కాబట్టి ఇదిగో ఒప్పుకున్నాడు. ఎక్కడండి? మనుషుడు ఒప్పుకుంటాడు, వాడిని నా పరలోకము దేవుని దగ్గర ఒప్పుకుంటాను. కాబట్టి జీవనందము పేరు రాయబడితే ఏమండి ప్రకటన గ్రంథం 21-27 ముగిద్దాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. దేనిలో? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడట. నిషిద్ధమైన ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడే దానిలోనికి ప్రవేశింపనే. దేనిలోనికి? నిషిద్ధము. ఏం నిషిద్ధము? నిషిద్ధం అంటే చేయడానికి కానీ చేయటమే నిషిద్ధము.
చేయని కార్యాలు చేసేవారే అంటే దేవుని యొక్క నామను ఉల్లంఘించి చెడు మార్గం నడిచేవారు మాత్రమే. నిషిద్ధమైనది అంటే అపవిత్రమైనది దాన్ని అంటే ఉంటే వీళ్ళేదయా, వీళ్ళకు హక్కుదారులు కాదు. ఎక్కడా పరలోకన హక్కుదారులు కారు. మరి ఎవరు? జీవగ్రంథమందు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అంటే యేసుక్రీస్తు లిస్ట్ ఒకటి ఉంది. అందుకనే మనం ఏ లిస్టులో ఉన్నాం? దేవుని యొక్క జీవనంలో ఉందా, లేక గొర్రె పిల్ల జీవనంలో ఉందా? అంటే కడగబడిన వారు మాత్రమే. కాబట్టి మనం ఏమై ఉన్నాం ఒకసారి యోచించండి. అయితే చెప్తున్నాడు. సోమా ముగిద్దాం. ప్రకటన. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. కాబట్టి ఎవరండి? ఎవరు ఒప్పుకుంటారట? ఎవరు ఒప్పుకుంటేది? ఎవరు ఒప్పుకుంటేది? ఎవరిని? ఎవరైతే తన యందు విశ్వాసం వారు ఉన్నారో, ఆ రక్తములో కడగబడిన వారు, రక్తం కడగబడి తన యొక్క హృదయాన్ని పవిత్రపరచుకొని అపవిత్రపరచుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుడి ఒక్కసారి వెలిగింపబడి మరలా వెలిగించి వేస్తే ఏమందండి? వెలిగింపబడి మళ్ళీ పాములకు వెళ్ళిపోతే ఆలోచన చేయండి. ఎవరు వెలిగింపడ్డారు? అందుకనే వెలిగింపడిన వ్యక్తి పాపంలోకి వెళ్ళి మళ్ళీ పశ్చాత్తపడుతున్నాడు. అదేవా నా యందు శుద్ధం చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతముగా పుట్టించము, నీ పరిశుద్ధాత్మకు మరలా కలుగు చేయము. నీ రక్షణ అంటే నీతో ఉంటే రక్షణ ఆనందం ఉందయ్యా. అలాంటి ఆనందం అంటే ఆనందం ఆనందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం వేడుకతో విందుశాలకును తోడుగా వెళ్ళెను నా ప్రియుడు వేడుకతో విందుశాలకును తోడుగా వెళ్ళెను నా ప్రియుడు కోరిన ఫలములు తినిపించును కోరిన ఫలములు తినిపించును కూర్మితో నా ప్రియ ప్రభువు కూర్మితో నా ప్రియ ప్రభువు ఆనందం ఆనందం నా ప్రియుని స్వర మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. కాబట్టి ఓ సాధు సంగమా, అలాంటి మాటలు మా ఈ సంఘానికి ఇక్కడ ఒక్కొక్కరిని బోధిస్తున్నాడు దేవుడు. నీ పేరు అక్కడ ఒప్పుకుంటాడట. అయ్యా నావారండి ఏమండి నావారంటే సరే తీసుకెళ్ళు. ఒకవేళ ఆ యజమాని తెలియకపోవచ్చు, యజమానికి తెలియకపోవచ్చు. నువ్వు వెళ్ళామనుకోండి నీ తరపునండి ఇది నావాలంటారు అందరూ ఏమండి. అందుకనే యాకోబు అన్నాడు అన్న దగ్గర యేషవ దగ్గర, ఎవరు వీళ్ళందరూ ఎవరయ్యా? నీ సేవకుడికి దేవుడు ఇచ్చిన నీ పిల్లలు. ఏమంట ఈయన పిల్లలంటలా ఏమండి? నీ యొక్క సేవని దాసుడు అంటే సేవకుడు అంటే అది పని మనిషి. మనం ఒప్పుకుంటాం పని మనిషి అంటే మనందరం పని మనిషి. ఎవరికి? దేవునికి పని మనుషులమే. కాకపోతే పని మనిషి కొద్దిగా తక్కువ
అంటే పని చేసే వాళ్ళు, ఎక్కువ పని చేసే వాళ్ళు, అది పని మనుషులే. నేను కూడా పని మనిషినే, గొప్ప అని కాదు. కానీ దాసుడు, సర్వెంట్, నీకు సేవ చేసేవాళ్ళని. కాబట్టి కండి చాలా మంది అయ్యా నీ గొప్ప అంటే కాదట. ఇక్కడ ఎవరండి వీళ్ళు? ఇదిగో నీ యొక్క దాసుడైన, అంటే నీ దాసుడైన నీ దేవుడిచ్చిన ఈ నీ కుమారులు ఎంత తగ్గిప్పండి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అలాంటి విధేయత కలిగిన వారికి మాత్రమే, ఒకసారి యోచించి ప్రభా నీ సందుకు వచ్చిన జ్ఞాపకం చూసుకోండి. ఆ సార్థి సంఘం ఎప్పుడూ మాకు తెలియదు కానయ్యా, అది సిన్నాసిలో ఉందయ్యా. అంటే ఎక్కడ ఎత్తైనా కొండ మీద 1500 అడుగులు కట్టబడిందయ్యా. ఆ ప్రజలు వ్యవసాయము వృత్తులు చేతులు చేశారు. అయితే మేము కూడా పని మనుషులండి, పని చేసుకునే వాళ్ళం. కాబట్టి మనకు క్షమించం, తాను చేసుకుందాం. ప్రార్థన. కృప మహిమ గల మా పరలోకపు తండ్రి, మీకున్నారు దినదినము ప్రభా నీ వాక్యం నూతనముగా ఉంది ప్రభా. ఎప్పుడు చూసినా కానీ ఈ సార్థి సంఘాన్ని ప్రభా మరల జ్ఞాపకం చేసుకొని నాతో మాతో మాట్లాడిన దేవా అనుకున్నారు. మేమేమైనామో మీరు మాతో మాట్లాడిన దేవా, విపులముగా మాట్లాడు ప్రభా. మేము తండ్రిని కలిగి ఉన్నట్లుగా ఉండి ప్రభా, మరలా కుక్క తన వాంగినట్లుగా కాక, కడుగున పంది ప్రభా మరలా బురదలో దొలినట్టు కాకుండా ప్రభా, నిన్ను మహింపరిచే బిడ్డగా తార్చాను తండ్రి. ఇదిగో ఏసేపు ఏ రీతిగా ప్రభా తీర్మానించుకొని పాపాన్ని అసహించుకున్నట్లుగా చూస్తున్నాం ప్రభా. మేము కూడా ఈ లోకము విషయాలు అసహించుకొని ఇదిగో అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయపడగా కొందరిని కరుణించినట్లుగా ప్రభా నీ కృప ఇచ్చినావు, నీ ప్రేమించావు. కాబట్టి విన్న వాక్యాన్ని ప్రజల్లో నింపి నడిపిన సాయం తెచ్చేయమని, ఈ వాక్యం ప్రజల్లో నింపి ప్రతి ఒక్కరికి తమ హృదయాలు సిద్ధపరచుకుని సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.